ఆయన అందరి సమస్యలు తీర్చి ఆయన అసలేంటి తెలంగాణ జాబ్ ఇష్యూ? శ్రీకాంత్ అబ్బాయి చచ్చిపోతే మూడో నాడు రమ్మని చెప్తే మీ దౌర్భాగ్యం చెప్తున్నా అయ్యా, అందరికి చెప్తున్నా, చేతులెత్తి మొక్కుంటారు, ఇంకా పోరాడే ఓపిక లేదు. వీళ్ళు దేనికోసం 9 నెలలుగా పోరాటం చేస్తున్నారు. జీవో నంబర్ 46 అంటే ఏంటి? ఇందులో ఏముంది? ఎందుకు మీడియా దీన్ని పట్టించుకోవడం లేదు? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎందుకు నోరు మూసుకున్నాయి? నిజంగా అన్యాయం ఎవరికి జరిగింది? అందరికి పదవులు వచ్చినాయి, పదవులు రాని ఏకైక దౌర్భాగ్యులు మేమే తెలంగాణలో. నిజంగా ఎవరు నష్టపోతున్నారు? అసలేం జరిగింది? 2022 ఏప్రిల్ 25న టీఆర్ఎస్ గవర్నమెంట్ 16,000 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 5,000 పోస్టులు కానిస్టేబుల్ ట్రైనింగ్ కింద రిలీజ్ చేశారు. దాదాపు 12 లక్షల మంది ఈ జాబ్స్ కోసం అప్లై చేసుకున్నారు. ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా దాదాపు 2,000 పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. దీనికి కారణం అభ్యర్థులు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదా అంటే అది కూడా కాదు. కొంతమందికి 78 మార్కులు వచ్చినా జాబ్ వచ్చేసింది. మరికొంతమందికి 125 మార్కులు వచ్చినా కూడా వాళ్ళకి జాబ్ రాలేదు. పోనీ రిజర్వేషన్ అప్లై అవ్వడం వల్ల ఇలా జరిగిందనుకున్నా అది కూడా కాదు. దీనికి అసలు కారణం జీవో నంబర్ 46. అసలేంటి జీవో నంబర్ 46? జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే 20 రోజుల ముందు అంటే ఏప్రిల్ 4, 2022న టీఆర్ఎస్ గవర్నమెంట్ జీవో నంబర్ 46ని రిలీజ్ చేసింది. అసలు జీవో నంబర్ 46లో ఏముంది? ఈ జీవో ప్రకారం ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఎక్కువ పోస్టులు, పాపులేషన్ తక్కువ ఉన్న చోట తక్కువ పోస్టులుగా డివైడ్ చేశారు. దాదాపు 53% ఉద్యోగాలు హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల వారికే కేటాయించారు. మిగిలిన 47% ఉద్యోగాలు రాష్ట్రమంతా పంచుకున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ సంఖ్యలో మాత్రమే ఉద్యోగాలు ఉన్నాయి. కొన్ని చోట్లయితే 2-3 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 120-125 మార్కులు తెచ్చుకున్న అభ్యర్థులు చాలామంది ఉన్నారు. కానీ ఉద్యోగాలు 2-3 మాత్రమే ఉండటంతో ఆ 2-3 ఉద్యోగాలు ఫిల్ అయి మిగిలిన వారికి ఉద్యోగాలు రాలేదు. కానీ పట్టణ ప్రాంతాల్లో కనీసం కట్ ఆఫ్ మార్క్స్ కూడా రాకపోవడం వల్ల వాళ్ళలో చాలామందికి 70-80 మార్కులు వచ్చిన ఉద్యోగాలు వచ్చేసాయి. అయినా కూడా దాదాపు 2,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఖాళీగా ఉన్న 2,000 ఉద్యోగాలు వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఫిల్ చేస్తారా అంటే అది లేదు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సిటీస్లో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతగా బాగోదు. అయినా వాళ్ళు కష్టపడి సిటీస్లో వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారు. కానీ వీళ్ళకి మాత్రం జాబ్స్ రాలేదు. అసలు వీళ్ళ ఆవేదన ఏంటంటే పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించి ఉద్యోగాల ఖాళీలు ఉండి రాత్రి పగలు కష్టపడి పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకొని కూడా ఉపయోగం లేకుండా పోయింది. తెలంగాణలోనే తెలంగాణ అభ్యర్థులు నాన్ లోకల్ అయిపోయారు. ఇదే సమస్యను ముందున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళినా వాళ్ళు పట్టించుకోలేదు. ఇక్కడే రాజకీయాలు మొదలయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు అంటే ఎలక్షన్కి 3 నెలల ముందు ఎవరైతే నిరుద్యోగులు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మేమున్నాం, అధికారంలోకి వస్తే ఈ సమస్యను పరిష్కరించి మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో వీళ్ళ చేత ప్రచారం చేయించుకుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని పట్టించుకోవడమే మానేసింది. చిన్న చిన్న రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ సమస్యకే స్పందించే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద ప్రొటెస్ట్ జరుగుతుంటే, ఇంతమంది ఇబ్బంది పడుతుంటే దాని గురించి మాత్రం పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తున్నారు. మాటకి ముందొకసారి ప్రజాప్రభుత్వం, మాట తర్వాత ఒకసారి ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటే సరిపోదు, ఆచరణలో కూడా అది ఉండాలి. ఈ నిరుద్యోగులు రోజుకి 14 నుండి 16 గంటలు కష్టపడి లైబ్రరీలో ప్రిపేర్ అవుతూ ఇంటికి కూడా వెళ్లకుండా వాళ్ళ ఖర్చుల కోసం అప్పులు తెచ్చుకొని మరీ ఎగ్జామ్ రాస్తున్నారు. ఎగ్జామ్ ఫీజు రూపంలో దాదాపు 60 నుండి 100 కోట్లు కలెక్ట్ చేశారు. కానీ వీళ్ళకు ఏమాత్రం న్యాయం చేయట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారంటే మిగిలిన 2,000 పోస్టులు ఏవైతే ఖాళీగా ఉన్నాయో వాటికి ఎక్కువ మార్కులు వచ్చి కూడా ఉద్యోగాలు రాని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేటాయించాలి. కనీసం వెంటనే ఎగ్జామ్ పెట్టైనా ఈ పోస్టును భర్తీ చేయాలని అడుగుతున్నారు. నా జీవితం ఆగిపోయిందన్న. మా నాన్న లేడు, మా అమ్మ ఒక్కదే కష్టపడి చదివిస్తుంది. నాకు 125 మార్కులు వచ్చినాయి, అయినా నాకు ఉద్యోగం రాలేదు. ఇక్కడ 60-70 మార్కులు ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. 64 సీట్లు వచ్చిన మీరు ముఖ్యమంత్రి తీసుకుని ఎలా అయితే తీసుకున్నారో 125 మార్కులు వచ్చిన మాకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి.